ఏ కార్యకర్త కూడా, ఎందుకంటే ఆయన ఇప్పుడు మా తమ్ముడు రాములు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్ని పోషించాలి, మరి వాళ్ళ బువ్వ చూసుకోవాలి, చదువులు చూసుకోవాలి, సంసారం చూసుకోవాలి, మీదికెళ్ళి ఈ పని కూడా చేయాలి, అంతేనా? కాబట్టి 24 గంటలు ఒకటే పని చేయమంటే చేయరాదు. రెండవది స్థానిక సమస్యలు. ఓడిపోయాక మనిషి అంటోనికి ఎవరికైనా నీరసం వస్తుంది. మళ్ళీ మనకేం మామూలు దెబ్బలు తగిలినాయి. గత 2.5 సంవత్సరాల్లో ఓడిపోయినాం. 23 డిసెంబర్లో వెంటనే కేసీఆర్ గారికి, మన నాయకుడికి, ఆయనకు పెద్ద గాయమైంది. రెండోసారి హిప్ ఫ్రాక్చర్ అయింది. అదో పెద్ద 4 నెలల అవస్థ. ఆ తర్వాత మధ్యలో మీకు తెలుసు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయినారు కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు. ఇంకోవైపు పార్లమెంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి నాయకుడిని పెట్టినా నాగర్ కర్నూల్లో మనం గెలవలేకపోయినాం. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి. ఇవన్నీ చూసినాక దెబ్బ మీద దెబ్బ తగిలినప్పుడు నిరుత్సాహం మనిషికి వస్తుంది. అది కేసీఆర్కైనా వస్తుంది, కింది స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండే మా రాములన్నకైనా వస్తుంది. రాకుండా ఎట్లుంటుంది? మరి స్థానిక సమస్యల మీద కొట్లాడాలంటే ఏమనిపిస్తుంది శ్రీధర్ అంటే, అరే నువ్వు కత్తెమో వానికిచ్చినావు, యుద్ధం నన్ను చేయమంటున్నావు, ఇదెక్కడి కథ అనిపిస్తుందా అనిపించదా? మరి గెలిపించిన కాశిరెడ్డి నారాయణ రెడ్డి ఏం చేస్తుండు, రెండవ స్థానంలో వచ్చిన ఆచార్య ఏం చేస్తాడు, ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, మరి మీరు కూడా మమ్మల్ని వద్దనుకుంటారు కదా, కొన్ని రోజులు కానీతి సుతాంతి అని మనకు కూడా అనిపించాలి కదా తమ్మి. సుతాంతి మరి కొత్తగా అధికారం వచ్చింది కదా వాళ్ళకు, మనం ఎందుకు ఆతృత పడ్డట్టు, కంగారు పడ్డట్టు, మనమేదో వాళ్ళకు అధికారం వస్తే మనం జీర్ణించుకోలేకపోతున్నట్టు, ఆగమాగమైపోతున్నట్టు మనం ఎందుకు ఉండాలి? తెలిసి రానీతి ప్రజలకు కూడా మాకు కూడా అనిపించింది. తప్పేముంది అందులో? నిజంగా కూడా రైతు బంధు మంచిగా పడుతుంటే అర్థం కాలే. రైతు బంధు మంచిగా పడుతుంటే ఏమనుకున్నారు? ఎవడుంటే ఏమిటి అనుకున్నారు. భూముల ధరలు కల్వకుర్తిలో ఇదివరకు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? చల్లబడ్డదా కొద్దిగా? ఎవడుంటే ఏంలే అనుకున్నారా? గివే మరి నేను చెప్పేది. ఉత్తగానే పెరిగాయి. ఇప్పుడు భూముల ధరలు అంటే నేనేదో రియల్ ఎస్టేట్ దంద గురించి చెప్తలేను. భూమి ఇప్పుడు శ్రీధర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, శ్రీధర్కి ఒక 5 ఎకరాల పొలం ఉందనుకో. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, శ్రీధర్ ఏమనుకో. ఎటుంటుందంటే 5 ఎకరాల పొలం ఉంటే కేసీఆర్ రాకముందు 2014లో 5 ఎకరాలకు మొత్తం కలిపి ఎకరానికి 20 లక్షలు ఉండేది, మొత్తం ₹1 కోటి. కానీ కేసీఆర్ వచ్చినాక ఆ ₹1 కోటి విలువ 5 కోట్లు అయింది. అయిందా? అంటే ఏమవుతుంది? సంపద పెరిగినాక మనిషిలో ధీమా పెరుగుతుంది. ఏమనిపిస్తుంది? ఆ కోవిడ్ వచ్చింది, గిరోనా వచ్చింది, ఆ ముఖం మొత్తం ప్రపంచం అంతా గతరు వచ్చినట్టు వచ్చి అందరూ మూతికి బట్టలు కట్టుకొని తిరిగే పరిస్థితి, ఎవడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి? ఎక్కడో దగ్గర ఆలోచన వస్తుంది కదా, అయ్యో నేను పోతే ఎట్లరా, డామ్మ నేను చచ్చిపోయినా అనుకో, నా పిల్లల పరిస్థితి ఏంది, మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, వాళ్ళని ఎవడు చూసుకుంటాడు, ఏమవుతుంది? ఇది ఉంటుందా లేదా ప్రతి మనిషికి ఆలోచన? నాకేమన్నా అయితే ఎట్లా? ఎవడన్నా మన దగ్గరోడు ఎవడన్నా పోయిండు అనుకో చిన్న వయసులో, మనకు కూడా కొడుతుంది ఎక్కడో గుండెలో, అయ్యో మరి మనకేమన్నా అయితే మన పిల్లల పరిస్థితి ఏంది, మన పిల్లల పరిస్థితి ఏంది, మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, మా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, డిపెండెన్స్ ఉంటుంది. 5 కోట్ల విలువ ఉంటేనేమో ఒక ధీమా ఉంటుంది, అరే నాకేమన్నా అయినా నా 2 ఎకరాలు అమ్ముకొని మా వాళ్ళు ఏదో తిరిగి బతుకుతారు తీ అనిపిస్తుంది. అదే మళ్ళీ డామన్ పడ్డదనుకో, మళ్ళీ 5 కోట్లు వచ్చి మళ్ళీ ₹1 కోటి పడ్డదనుకో, ఏమనిపిస్తుంది? నీ ఆస్తి, నీ విలువ, నీ సంపద నీ కన్న ముంగట హారతి కర్పూరం లెక్క కరిగిపోతుంటే బాధ అనిపిస్తుందా అనిపించదా? హైదరాబాద్లో చాలామంది చిరుద్యోగులు ఉంటారు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, ప్లాట్లు కొనుక్కుంటారు, భవిష్యత్తులో వనికి నా పిల్లలకి అని చెప్పి అక్కడ మీ అమన్గల్ కాడ, మీ కల్వకృతి కాడ, మీ మాడుగుల కాడ ఈడికెళ్ళి వచ్చి అడుగుంటారు. 200 గజాలు 300 గజాలు ప్లాట్లు, దానికి పెద్ద మార్కెటింగ్ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. మీ ఈడ గుసునలలో కూడా చాలామంది ఉంటారన్న నాకు ఎరికే. మీ కల్వకృతిలో నడిచేదే గద్దందా మాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే అట్లా బతికేటోళ్ళు, మార్కెటింగ్ చేసుకుంటోళ్ళు ఉంటారు, కొనుక్కుంటోళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళ ఆస్తి విలువ ఏందండి? కష్టపడి 10 లక్షలు పెట్టి 200 గజాలు ప్లాట్ కొంటే నీ కళ్ళ ముంగటనే తగ్గిపోయి 7 లక్షలు 6 లక్షలు. ఎలక్షన్లకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఎకరానికి నువ్వు ₹1 కోటి అడిగితే ఇయ్యపోతివి. ఇలా అడిగేటోళ్ళు లేకపోయా. ఎట్లా అనిపిస్తుంది? బిడ్డ పెళ్లి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఒక కొత్త పెట్టుబడి పెట్టాలన్నా, ఏమిటికి ఏం లేకపోతే, పైసలు మార్కెట్లో లేకపోతే, నీ ఆస్తి విలువ హారతి కర్పూరం లెక్క కరిగిపోతుంటే ప్రభుత్వం అంటే కోపం వస్తుందా రాదా? ఈ అమ్మాయి దరిద్రుడు వచ్చినాక ఏమి రాబో ఇట్లయిపోయింది అనే ఫీలింగ్ వస్తుందా రాదా? ఇలా అది జరుగుతున్నది, తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నేనేదో మా రేవంత్ రెడ్డి గారి మీద నాకేం గెట్టు పంచాయతీ లేదు, నాకు ఆయనకేం వ్యక్తిగతమైన పంచాయతీ ఏం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, తమ్ముడు అన్నాడు ఇందాక మాట్లాడుతూ, తెలంగాణ సరిగా నడవట్లేదు, మనం అనుకున్న పద్ధతుల్లో నడవట్లేదు. ఎందుకు నడవట్లేదంటే మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఎవరికి చెప్పాలనుకున్నది వాళ్ళకి చెప్పినారు. కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైన పథకం, రైతు బంధు ఒక్కటే తెలియదు, ఆయన దళిత బంధు అనో పథకం తెచ్చినాడు.
సరే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. కానీ దళిత బంధు లాంటి పథకం కానీ రైతు బంధు లాంటి పథకం కానీ పెట్టాలంటే నాయకుడికి కలేజా ఉండాలి, గుండెలో ధైర్యం ఉండాలి. ఉత్తుతగా కాదు, ఆల్తు ఫాల్తు నాయకులు, రిబ్బన్ కటింగ్ నాయకులతో కాదు అట్లాంటి పథకాలు. కలేజా ఉండాలి, ధైర్యం ఉండాలి. గెలిస్తే గెలుస్తా, పోతే పోతుంది. కానీ చరిత్రలో ఒక మార్పు తేవాలే అనే దమ్ము ఉండాలి. మార్పు మార్పు అని డైలాగులు కొట్టుడు కాదు, మార్పు తెచ్చే దమ్ము కూడా ఉండాలి లోపల. అది ఉన్నోడు కేసీఆర్ కాబట్టి పెట్టిండు. వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తా అంటే మేము ఎంత ఇస్తా అన్నారు? ఇస్తా అన్నారా? ఎవరికన్నా ఒక్కనికన్నా 12 పైసలు పడ్డాయా ఈ రాష్ట్రంలో? ఇంకేం చెప్పారు? కేసీఆర్ పైసలు ఇండ్లకు ఇస్తలేడు, ఎస్సీ ఎస్టీలకు మేము 6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకు ఒక్క ఎస్సీ సోదరుడికి కానీ ఒక్క ఎస్టీ సోదరికి కానీ ఈ రాష్ట్రంలో 6 లక్షలు వచ్చినాయి ఎవరికన్నా? ఇంకేం చెప్పినారు? 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాం, 12వ తరగతి పాస్ అయితే 25,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 1,00,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే 5 లక్షలు ఇస్తాం. ఒక్కలకు చూపెడతావా? అవి వదిలిపెట్టు, కొత్తగా ఇచ్చేటి ఇడిచిపెట్టు. ఉన్నది ఫీజు రీయింబర్స్మెంట్, ఫీజులు కట్టే కార్యక్రమం ఉంది కదా, ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినారు. మంచి పథకం అని మనం కొనసాగించినాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఫీజులు ఇవ్వకపోతే, కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఒక తల్లి తండ్రి హైకోర్టుకు పోయినారు. అయ్యా వీళ్ళు డబ్బులు కట్టట్లేదు. హైకోర్టు ఏం తీర్పిచ్చింది ఎరికైనా? వాడు ప్రభుత్వం వాడు బేకారు ఉన్నాడు, వాడు ఇస్తలేడు కదా పైసలు, మీరు కాలేజీలలో తల్లిదండ్రుల దగ్గరనే వసూలు చేసుకోపోండి అని చెప్పినాడు. మరి ఎందుకు ఇక ప్రభుత్వం ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఒక ప్రభుత్వము తల్లి తండ్రిగా 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 6.5 లక్షల విద్యార్థుల మీద, ఒకరు కాదు ఇద్దరు కాదు, 6.5 లక్షల విద్యార్థుల మీద ఒక్కొక్కరి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి చదివిపించిన కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ? ఆ ఫీజులు కట్టకుండా సావగొడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ? అందుకే కేసీఆర్ గారు చెప్పినారు, మీకు అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది, ఆయన జాగ్రత్తగా ఉండండి అని చెప్పినారు. ఇన్లే మనం మా సోదరుడు ఒక ఆయన కలవకుర్తిలో నేను సర్వేకి పంపించిన, ఇది నువ్వు వినాలి చెప్పాలన్న. ఫోన్ తర్వాత చూద్దు తీయ దిక్కుమాలిన సోషల్ మీడియా. ఒక ఆయన కల్వకుర్తిలో కేసీఆర్ గారు మీటింగ్ అవుతున్నది, మనోని సర్వే సోదరుడిని పంపించిన నేను. ఏమున్నది కల్వకుర్తిలో 3 తెలుసుకొని రాపో, గెలుస్తున్నామా ఏమవుతుంది? పోయి వచ్చి మీటింగ్ అయిపోయాక నాకు ఫోన్ చేసినాడు, సార్ కల్వకుర్తి ఓడిపోతుంది సార్ అన్నాడు. ఏమైంది ఎందుకు అన్న? కింద ఒక 5-6 రైతులు ఉండే సార్, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుందా అంటే బాగానే ఉన్నది అన్నారు. మరి ఏంది గెలుస్తుండా జైపాల్ యాదవ్ లేదా అంటే లేదు అన్నారు. ఎందుకు అంటే 10 ఏళ్ళకి ఒకసారి పంట మార్పిడి జరగాలి కదా సార్. అదేం డైలాగ్ రా నాయన, అంటే మంచిగా ఉన్నదని ఎవడని జడగొట్టుకుంటే అడరవి అట్లా అని చెప్పి 10 ఏళ్ళకి ఒకసారి పెళ్లి చేసుకొని మంచిగానే నడుస్తుంది అనుకో సంసారం. 10 ఏళ్ళకి ఒకసారి ఈ మొగుడు వద్దన్నది అనుకో అమ్మాయి, గట్లుంటుందా? లేదా ఈయన అన్నాడు అనుకో నాకు ఈ అమ్మాయి వద్దు నేను ఇంకొకరిని చేసుకుంటాను, అట్లుంటుందా? అరే మంచిగా నడుస్తున్నదాన్ని మంచిగా చూసుకోవాలి కానీ లేదు 10 ఏళ్ళకి ఒకసారి పంట మార్పిడి అట్లుంటుందా? అంటే ఎక్కడో ఏమైపోయిందంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూడు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. కరెంట్ ఎడబోతుంది, మంచిగా అయిపోయింది. కేసీఆర్ రాకముందు కరెంట్ లేకుండా ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండు, అది పోతుందా? ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం కరెంట్ కోతలు అవుతున్నాయా లేవా? నేను అవద్దని చెప్తున్నా. మళ్ళీ రేవంత్ రెడ్డి లేకపోతే ఏమంటాడంటే వీడు లేనిది పుట్టిస్తుండు, అంత బాగున్నది సుభిక్షంగా ఉన్నది, ఈయన లేని దుకాణం పెడుతున్నాడు, ఆయన నన్ను తిరుగుతాడు. మళ్ళీ వాళ్ళ అత్తగారు ఊళ్ళో కరెంటు కోతలు ఉన్నాయా లేవా? చెప్పురిగా నాకు ఉన్నాయా? వాళ్ళ అత్తగారు ఊళ్ళో నన్ను రుణమాఫీ అయిందా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని, అయ్యా పోదాంపా నువ్వు ఏడుకు పోదామో చెప్పు, నువ్వు రుణమాఫీ అయిందని నువ్వు అంటున్నావు, కాలేదని నేను అంటున్నా. మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదామా లేకపోతే మీ అత్తగారు ఊరు కోదామా, యాడికోదామా పోదాం పారాబాయ్. ఒక్క ఊళ్ళోనన్నా రైతులు 100% అయిందని రాసిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకొని పీక్తా అని చెప్పిన. కదలడు మెదలాడు బెల్లం కొట్టిన రాయిలెక్క కూర్చున్నాడు ఇట్లా. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే కాలే. అంటే ఎన్ని అబద్ధాలంటే రుణమాఫీ చేసినా అంటాడు, రైతు భరోసా వేస్తున్నాను కేరళలో పోయి డైలాగులు కొడతాడు. ఇక్కడ రైతు భరోసా లేదు, మను లేదు, రైతుకు భరోసా లేదు, రైతు భరోసా లేదు, రెండూ లేవు. కొనుగోలు చేసిన దాన్ని ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే నేను ప్రవీణ్ అన్నాడ 5 నిమిషాలు మాట్లాడుకుందామని నా రూమ్లో పోయినాం. టీవీలో వస్తున్నది, నాగర్ కర్నూల్లో పెద్ద లొల్లి అవుతున్నది, గడబడ అవుతున్నది. మక్కలు కొంటలేరు, నిన్న మొన్న వర్షం పడ్డదంట, మొత్తం తడిచిపోయిందంట, ఆగమాగం. మొత్తం రైతులంతా రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు, మక్కలు కొంటలేరని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక మక్కలే కాదు, రాష్ట్రంలో ఈ రోజు వరకు వరి కొంటలేరు, మక్క కొంటలేరు, ఏ ధాన్యం కొంటలేరు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని సావగొడుతుండే. ఫోన్